బ్యాక్. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారుతున్నారు. ఒకరు చైన్ స్నాచింగ్ కు పాల్పడితే మరొకరు గజదంగతో కలిసి ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఇంకొకరు సీజ్ చేసిన బైక్ను అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లి ఊచలు లెక్క పెడుతున్నారు. అసలు ఖాకీలకు ఏమైంది? ఎందుకు ఇలా దొంగలుగా మారుతున్నారు? పోలీస్ శాఖలో గౌరవంగా ఉండాల్సిన కొందరు కానిస్టేబుల్స్ గీత దాడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 కానిస్టేబుళ్లు అడ్డదారిలో వెళ్లి దొంగలుగా మారారు. డోన్ శ్రీరామ్ నగర్ లో షాపింగ్ కోసమని ఓ మహిళ షాప్లోకి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి కుర్చీలో కూర్చున్న మహిళ మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసును దొంగిలించే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. స్థానికులు వెంటనే అతన్ని పట్టుకుని చితకబాదారు. విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. అతన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. పట్టుబడిన వ్యక్తి కానిస్టేబుల్ ఆచారి అని గుర్తించారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు రుజువు కావడంతో చట్ట ప్రకారం కానిస్టేబుల్ ఆచారిపై డోన్ పట్టణ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. కానిస్టేబుల్ ఆచారి డోన్ పట్టణ పోలీస్ స్టేషన్లో 2 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేక 3 నెలల నుంచి సెలవులో ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో డ్యూటీలో జాయిన్ అవుతాడని తోటి పోలీసులు అనుకుంటున్న తరుణంలో కానిస్టేబుల్ ఆచారి తాను పనిచేసే పోలీస్ స్టేషన్లోనే చైన్ స్నాచింగ్ కేసులో దొంగగా అరెస్టు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కృపానందం ఓ దొంగను ఫ్రెండ్ గా చేసుకున్నాడు. ఓ కేసులో ఎస్కాట్ విధుల్లో భాగంగా కానిస్టేబుల్ కృపానందం కృష్ణా జిల్లా గుడివాడకు వెళ్లాడు. సితారా సెంటర్ కు చెందిన గజ దొంగ జగదీష్ తో కానిస్టేబుల్ కృపానందం పరిచయం ఏర్పరచుకున్నాడు. దొంగతనాలు ఎలా చేయాలి, చోరీ సొత్తును ఎలా అమ్మాలి అని జగదీష్ ద్వారా కానిస్టేబుల్ కృపానందం తెలుసుకున్నాడు. జగదీష్ బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతన్ని కానిస్టేబుల్ కృపానందం కర్నూలుకు రప్పించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పల్సర్ బైక్ పై తిరుగుతూ పలు కాలనీల్లో రెక్కి నిర్వహించారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకున్నారు. ఈ క్రమంలోనే కర్నూలులోని తెలుగు వీధిలో డ్రైవర్ గురుస్వామి ఇంట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. 11 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు అపహరణకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో ఆరా తీయగా గుడివాడకు చెందిన జగదీష్ కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకోగా అసలు విషయం గుట్టురట్టయింది. అంతర్రాష్ట్ర దొంగ జగదీష్ తో పాటు కానిస్టేబుల్ కృపానందంను కర్నూలు 4వ పట్టణ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 తులాల బంగారు నగలు, పల్సర్ బైక్ ను సీజ్ చేశారు. జగదీష్ ఇళ్లల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఎవరికీ అనుమానం రాకుండా కానిస్టేబుల్ కృపానందం తన భార్య ద్వారా అమ్మించేవాడని, చోరీ చేసిన సొత్తును చెరిసగం పంచుకుందామని జగదీష్ కానిస్టేబుల్ కృపానందం ఒప్పందం చేసుకున్నారని, కానిస్టేబుల్ కృపానందం రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తే జగదీష్ చోరీలకు పాల్పడేవాడని విచారణలో వెల్లడైంది. కర్నూలులో నివాసం ఉండేటువంటి కారు డ్రైవర్ గురుస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దొంగతనం జరిగింది. అందులో 11.5 తులాల బంగారాభరణాలు, అదేవిధంగా 15,000 నగదు ఎత్తుకెళ్లారని చెప్పేసి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మా ప్రీతం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా ఒక టీమ్ ఏర్పడి కాల్ డేటాని అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో 2 వ్యక్తుల్ని సస్పిషియస్ గా గుర్తించడం జరిగింది. సో వారి కదలికల మీద నిఘా ఉంచడం జరిగింది. అయితే నిన్నటి రోజున వాళ్ళు కర్నూలుకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరిని కూడా మిస్టిడ్లీ పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకోవడం జరిగింది. వారిద్దరిని విచారించగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, మొదట జగదీష్ అనే వ్యక్తి ఇతను గుడివాడకు చెందిన వ్యక్తి. ఇతని మీద ఇప్పటికీ సుమారుగా 25 పైన కేసులు, దొంగతన కేసులు నమోదై ఉన్నాయి. పలుసారి ఇతను జైలు కూడా పోవడం జరిగింది. అదేవిధంగా ఇతనికి 2nd బెటాలియన్ కర్నూలులో పనిచేసేటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్ సహకరించి అతను ఇద్దరు కలిసి అతని బండ్లో రెక్కీలు చేసుకుని లాక్ హౌసెస్ ఏవే ఉన్నాయో చూసుకొని తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళని దొంగతనం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో నిన్నటి రోజున వీరి యొక్క కన్ఫెషన్ మేరకు వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా సదరు నేరానికి ఉపయోగించినటువంటి కృపానంద్ యొక్క పల్సర్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది.
ఇక కోడుమూరు పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ జగదీష్ చోరీ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. పలు కేసుల్లో పట్టుబడిన బైకులను కోడుమూరు పోలీసులు సీజ్ చేసి వాటిని స్టేషన్ ఆవరణలో ఉంచారు. వాటిపై కానిస్టేబుల్ జగదీష్ కన్ను పడింది. దొంగ పత్రాలు సృష్టించి 5 బైకులను అమ్ముకున్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అసలు యజమానులు బైకులను విడిపించుకుని వెళ్లేందుకు ఆర్సీలతో స్టేషన్కు వచ్చారు. దీంతో పోలీసులు విస్తుపోయారు. కానిస్టేబుల్ జగదీష్ ను పోలీసు అధికారులు గట్టిగా అడగటంతో అసలు విషయం బయటపడింది. కాకి ముసుగులో దొంగలుగా మారిన 3 కానిస్టేబుల్ తీరు పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారింది. ధనదాహం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, మద్యానికి బానిస కావడం వల్లనే కాకీలు దొంగలుగా మారడానికి ప్రధాన కారణమని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది.